ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. కుంభరాశి వారికి నా నమస్కారాలు. నమస్కార స్నేహితులారా మరియు స్నేహితులారా, రాబోయే 24 గంటల కుంభరాశి వారికి ప్రత్యేక హెచ్చరిక గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కుంభరాశి స్నేహితులారా, జాగ్రత్తగా వినండి. మీ జీవితంలో అత్యంత ప్రమాదకరమైన మరియు ముఖ్యమైన సమయం మీ ఇంటి తలుపు తట్టబోతుంది. రాబోయే 24 గంటల్లో మీ జాతకంలో తలకిందులు చేసే మార్పులు జరగబోతున్నాయి. ఇన్నాళ్లుగా మీరు పడుతున్న కష్టాలు, అనుభవిస్తున్న బాధలు, మీకు ఎదురవుతున్న మోసాలకు ముగింపు పలికే సమయం వచ్చేసింది. కానీ మంచి వార్త వెనుక ఒక భయంకరమైన హెచ్చరిక దాగి ఉంది. ముఖ్యంగా ఈ వ్యక్తుల వల్ల మీ జీవితంలో ఏం జరగబోతుందో తెలిస్తే మీరు షాక్ అవ్వడం ఖాయం. అసలు మీ ఇంట్లోనే ఉంటూ మిమ్మల్ని నాశనం చేయాలనుకుంటున్న ఆ శత్రువు ఎవరు? మరియు స్నేహితులారా, మీరు తలుపులు కిటికీలు మూసుకొని మరి చూడవలసిన ఆ భయంకరమైన రహస్యం ఏమిటి? రాబోయే 24 గంటల తర్వాత మీ కుటుంబ సభ్యుల నిద్రను సైతం దూరం చేసి ఆ పెద్ద ప్రమాదం నుండి మీరు ఎలా తప్పించుకోవాలి? ఈ వీడియోలో చెప్పబోయే ప్రతి మాట మీ జీవితాన్ని మలుపు తిప్పే ఒక దేవుడి హెచ్చరిక. మరియు స్నేహితులారా, చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే అత్యంత భయంకరమైన మరియు మీ జీవితాన్ని మలుపు తిప్పే సమయం ఇప్పుడు మీ ముందు నిలబడింది. మీ జీవితం ఏ దారిలో వెళ్లాలో నిర్ణయించే రోజులివి. ఎన్నాళ్లుగానూ మీరు పోరాడుతున్న పోరాటాలు, పీడలు, మోసాలు మరియు మీ రహస్య శత్రులు ఆటకట్టించే సమయం వచ్చింది. రాబోయే 24 గంటల తర్వాత మీ జీవితంలో అనుకోని మలుపులైతే రాబోతున్నాయి. ఈ సమయంలో ఒక దేవుడి హెచ్చరిక దాగి ఉంది. దీని కనుక మీరు నిర్లక్ష్యం చేస్తే మీ అదృష్టం తలకిందులవుతుంది. మీ ఇంటి పునాదులు కదులుతాయి. మీ కుటుంబ సభ్యులందరి నిద్ర కరువవుతుంది. ఎన్నాళ్లుగానే మీ ఎదుగుదలను అడ్డుకుంటూ మీ కలలను నాశనం చేస్తున్న ఆ శత్రువు ఇప్పుడు మీ జీవితాన్ని చెడగొట్టడానికి ఆఖరి ప్రయత్నం ఒక భయంకరమైన ప్లాన్ వేస్తున్నాడు. మరియు స్నేహితులారా, వీడియోలకు వెళ్లే ముందు ఎవరైతే మహాశివుడు మరియు హనుమంతుడి నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో కామెంట్ సెక్షన్ లో ఓం నమః శివాయ, జై హనుమాన్ అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇదే ఆ భగవంతుడికి మనం చేస్తున్న ప్రార్థన. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. మరియు స్నేహితులారా, జీవితంలో ఎన్నో కష్టాలు పడుతూ ఎల్లప్పుడూ ఇతరుల మేలు కోరుతూ పోరాటం చేస్తున్న జ్ఞానులైన, ధీరులైన కుంభరాశి యోధులైన మీ అందరికీ నా నమస్కారం. ఈ రోజు నేను మీకు చెప్పబోయే నిజమేదో మామూలు జ్యోతిష ఫలితం కాదు. ఇది భయంకరమైనదే కానీ దేవుడి ఆశీస్సులతో కూడిన పరమ సత్యం. దీన్ని వింటే మీ ఒళ్ళు గగురుపరుస్తుంది, మీ కళ్ళు చెమర్చుతాయి, మీలో ఒక కొత్త ఉత్సాహం మొదలవుతుంది. మీ చుట్టూ జరుగుతున్న ప్రతి విషయాన్ని మీరు కొత్త కోణంలో చూడడం ప్రారంభిస్తారు. ఎందుకంటే ఈ హెచ్చరిక నేరుగా కుంభరాశి గ్రహ నక్షత్రాల గమనం మరియు పరమేశ్వరుడు హనుమంతుడి దైవ సంకేతాలతో ముడిపడి ఉంది. రాబోయే 24 గంటల నుండి ఈ గ్రహాల ప్రభావం మీ జీవితంపై ఉంటుంది. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీ బంధాలు, మీ కష్టం మరియు మీ సంతోషాలపై ఇవి ప్రభావితం చూపుతాయి. చూడండి స్నేహితులారా, చాలాసార్లు భగవంతుడు మనకు ముందే గుర్తులను పంపిస్తారు. మనసులో ఏదో తెలియని కంగారు కలిగిస్తాడు, కలల ద్వారా హెచ్చరిస్తాడు. కానీ మనిషి తన పనుల్లో మునిగిపోయి వాటిని పట్టించుకోరు. రేపంతా బాగుంటుందిలే అని సరిపెట్టుకుంటాడు. కానీ ఎప్పుడైతే ప్రమాదం ముంచుకొస్తుందో, ఇంట్లో గొడవలు పెరిగిపోతాయో, వ్యాపారం ఆగిపోతుందో, ఆరోగ్యం పాడైపోతుందో అప్పుడు చేతులు జోడించి దేవుడిని వేడుకుంటాడు. కానీ ఈసారి జరగబోయేది చాలా సీరియస్ గా ఉంటుంది. మరియు ఈ రాబోయే 24 గంటల్లో శివలింగ పూజ ప్రత్యేక సమయం నుండి మీ చుట్టూ ఉన్న చెడు శక్తులు ఒక్కసారిగా పెరిగిపోతాయి. ఎన్నాళ్లుగాను మీ ఇంట్లోనే ఉంటూ మీ శక్తిని పీలుస్తున్న ఆ కంటికి కనిపించని శక్తులు మేల్కొంటాయి. ఆ తరువాత ఆ దేవుడి వెలుగు ప్రసరిస్తుంది. అది నిజాన్ని బయట పెడుతుంది. మీరింతవరకు భరించింది చాలు. మీ సొంత మనుషుల నిర్లక్ష్యం, మీకు అత్యంత సన్నిహితులు చేసిన మోసాలు, మీ వెనుక వారు వేసిన ప్లాన్లు అన్ని ఇప్పుడు బయటపడతాయి. మీ ముందు నవ్వుతూ కనిపిస్తూ లోపల మీ నాశనాన్ని కోరుకునేవారు, మీ సంతోషాన్ని చూసి కుళ్ళుకునేవారు అందరి ముసుగులు ఈ రోజు తొలగిపోతున్నాయి. ఎవరు తప్పించుకోలేరు, ఎవరు దాక్కోలేరు. రాబోయే 24 గంటల తర్వాత భగవంతుడి మహిమను మీరు గమనిస్తే మీ అభివృద్ధికి దారులు పడతాయి. చీకటి తొలగి వెలుగు వస్తుంది. కొత్త అవకాశాలు తలుపు తడతాయి. పాత అడ్డంకులు తొలగిపోతాయి. కానీ మీరు ఈ సంకేతాలను గుర్తించకపోతే మాత్రం మీరు దేనికైతే భయపడుతున్నారో అదే మీ ముందు నిలబడి మీ కుటుంబాన్ని చిందరవందర చేస్తుంది, మీ కలలను పాడు చేస్తుంది. అందుకే అప్రమత్తంగా ఉండండి. ఆ పరమేశ్వరుడు మరియు ఆ సంకటమోచన హనుమంతుడి దయ మీపై ఎప్పుడు ఉంటుంది. అందుకే కామెంట్ సెక్షన్ లో ఓం నమః శివాయ, హరహర మహాదేవ, జై హనుమాన్ అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇలా చేయడం ద్వారా మరియు స్నేహితులారా, మీ కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను.
మరియు స్నేహితులారా, ఈ రాబోయే 24 గంటల్లో మీ ఓపికకు అసలైన పరీక్షగా మారుతుంది. అయితే ఈ రాబోయే 24 గంటలు శక్తివంతమైన సమయం వరకు మీ కుంభరాశి గ్రహాల చక్రం చాలా వేగంగా తిరుగుతుంది. ప్రతి తిథి రోజున గ్రహాల గమనం మీకు అనుకూలంగా మారుతుంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే శత్రువులను వారు అల్లిన వలలోనే చిక్కుకునేలా చేస్తుంది. ప్రస్తుతం శత్రువుల కుట్రలు చాలా భయంకరంగా ఉన్నాయి. కుంభరాశి వారు మానసిక ధైర్యాన్ని వారు కిందకు పడవేయలేకపోయారు. అందుకే ఇప్పుడు మిమ్మల్ని భయపెట్టాలని చూస్తున్నారు. మీ మనసులో ఆందోళన నింపి రాత్రి నిద్ర లేకుండా చేస్తున్నారు. మరి స్నేహితులారా, ఈ ప్రత్యేక 24 గంటలు మరియు దేవుడి సంకేతాలు స్పష్టంగా చెప్తున్నాయి శత్రువుల కాలం చెల్లిందని. ఎవరిపై అయితే దేవుడి అనుగ్రహం ఉంటుందో, ఎవరి మనసు అయితే స్వచ్ఛంగా ఉంటుందో వారిని ఏ చెడు ప్రయోగాలు, ఏ దిష్టి దోషాలు, ఏ ప్లాన్లు ఏమీ చేయలేవు. భగవంతుడి కృప మీకు ఒక రక్షా కవచంలా మారుతుంది. మీ ప్రతి కష్టాన్ని సులభంగా దాటించేలా చేస్తుంది. అహంకారాన్ని వదిలేయండి, ఎందుకంటే ఈ రాబోయే 24 గంటల్లో దైవ న్యాయం భూమిపైకి దిగి వచ్చినప్పుడు తప్పు చేయని వారు రక్షింపబడతారు. తప్పు చేసిన వారు నేరుగా దొరికిపోతారు. ఇక ఎవరు తప్పించుకోలేరు, ఎవరు దాక్కోలేరు. రాబోయే 24 గంటల తర్వాత మీ జీవితంలోకి రాబోయే పుణ్యకాలంలో మీరు ఈ మార్పులను గమనించగలిగితే మీ అభివృద్ధికి కొత్త దారులు తెచ్చుకుంటాయి. ప్రతి చోట వెలుగు నిండుతుంది, కొత్త అవకాశాలు వస్తాయి. ఎన్నాళ్లుగానే ఆగిపోయిన పనులు మళ్లీ మొదలవుతాయి. కానీ ఒకవేళ మీరు ఈ సంకేతాలు పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తే మాత్రం మీరు ఎన్నాళ్లుగా దేనికైతే భయపడుతున్నారో అదే మీ ముందుకు నిలబడుతుంది. మీ కలలను నాశనం చేసి కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేస్తుంది. మీరు చాలా కాలంగా భరిస్తూనే ఉన్నారు. మీ ఇంట్లో వారి నిర్లక్ష్యం, మీకు అత్యంత సన్నిహితులైన వారు మోసాలు, మీ వెనక వారు ఆడిన నాటకాలు అన్ని మీకు తెలుసు. మీ ముందు నవ్వుతూ కనిపిస్తూ లోపల మీ నాశనాన్ని కోరుకున్నవారు, మీ ప్రతి విజయాన్ని చూసి అసూయతో రగిలిపోతున్నవారు, వీరందరి ముసుగులు ఈ ప్రత్యేక రోజుల్లో తొలగిపోతాయి. మరి స్నేహితులారా, ఈ రాబోయే 24 గంటల తర్వాత మీకు ఒక స్పష్టమైన గుర్తు అందుతుంది. ఏదో ఒక సంఘటన జరగడం లేదా అకస్మాత్తుగా ఎవరో ఒకరు మాట్లాడిన మాటలు లేదా ఒక కళ ద్వారా మీకు అర్థమవుతుంది. ఎవరు మీ మంచి కోరుకునేవారో, ఎవరు మీ వెనుక గోతులు తవ్వుతున్నారో, మిమ్మల్ని కిందకు లాగాలని చెడు ఉద్దేశంతో ప్లాన్లు వేసిన ఆ శత్రువులకు ఈ రాబోయే 24 గంటల్లో ఆఖరి తీర్పు వస్తుంది. వారు వేసిన ప్రతి అడుగు వారికే ఎదురు తిరుగుతుంది. వారు తమ సొంత వలలోనే చిక్కుకుపోయి బయటకు వచ్చే దారి దొరకక అల్లాడిపోతారు. దేవుడు కొంచెం ఆలస్యం చేయవచ్చు, కానీ అన్యాయాన్ని మాత్రం ఎప్పటికీ ఒప్పుకోడు. భగవంతుడి ఇంట్లో ఆలస్యం ఉండవచ్చు, కానీ అన్యాయం ఉండదు. శత్రువు తన తప్పులకు తగిన శిక్ష అనుభవించే కాలం మొదలవుతుంది. కానీ ఈ సమయంలో మీరు కూడా మీ శక్తిని కాపాడుకోవాలి, మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. అనవసరంగా కోప్పడడం లేదా ఆవేశంలో తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం చేయకండి. ఎందుకంటే ఈ రాబోయే 24 గంటలు మీకు ఎదురయ్యే ప్రతి సవాలు ఒక పరీక్ష లాంటిది. ఎవరైతే ఈ కష్టకాలాన్ని ఓపికతో, కుంభరాశికి ఉన్న విశాల హృదయంతో మరియు దైవ చింతనతో దాడుతారో వారి జీవితంలో ఊహించని మార్పులు వస్తాయి. మీరు ధనవంతులవుతారు, ఆగిపోయిన పనులు వేగంగా పూర్తవుతాయి, బంధాలు బలపడతాయి మరియు మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ అదృష్టం ప్రకాశించే రోజులు దగ్గర పడ్డాయి. ఈ మధ్య కాలంలో మీ ఇంటి వాతావరణం చాలా భారంగా ఉన్నట్టు మీరు గమనించే ఉంటారు. కారణం లేకుండానే మనసు ఆందోళన చెందడం, రాత్రిపూట తెలియని భయం వేయడం లేదా నిద్ర పట్టకపోవడం వంటివి జరుగుతున్నాయి. చిన్న చిన్న విషయాలకే ఇంట్లో గొడవలు రావడం, తలనొప్పిగా అనిపించడం, ఇవన్నీ చెడు శక్తులు మీపై ప్రభావం చూపుతున్నాయని చెప్పడానికి గుర్తులు. కానీ భయపడకండి, ఈ రాబోయే 24 గంటల తర్వాత నిజం బయటపడుతుంది. ఆ క్షణం నుండి ఒక అద్భుతమైన శక్తి మీ చుట్టూ రక్షా కవచంలా మారుతుంది. మీ ఇంట్లోని చెడును దూరం చేసి ప్రశాంతతను నింపుతుంది. మీకు ఖాళీ సమయం దొరికినప్పుడల్లా ఓం నమ శివాయ లేదా జై హనుమాన్ అని నామాన్ని స్మరించండి. మీరు ఏ శక్తిని నమ్ముతారో ఆ శక్తి ఈ రోజుల్లో మీకు తోడుగా ఉండి మిమ్మల్ని రక్షిస్తుంది. భగవంతుడు న్యాయం చేసే రోజున ఎంతటి దుష్టులైనా సరే భయంతో వణికిపోతారు. వారి పారిపోవడానికి దారి వెతుక్కుంటారు. ఎన్నాళ్లుగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన శత్రువుల కంటే మీరు ఉన్నత స్థానానికి చేరుకునే సమయం ఇది. వారి ప్లాన్లన్నీ ఫెయిల్ అవ్వడం చూసి మీరు నవ్వుకుంటారు. మిమ్మల్ని బలహీనంగా అనుకున్న వారు ఈ రాబోయే 24 గంటలు మీ ఎదుగుదలను చూసి నోరెళ్లబెడతారు. ఆ రోజు మీకు అందుతున్న ఆ దేవుడి ఆశీర్వాదం మీ భవిష్యత్తుకు ఒక సంకేతం. ఇకపై దేనికి భయపడకండి, తలవంచకండి. కేవలం మీ పనిపై దృష్టి పెట్టండి, నిజాయితీగా కష్టపడండి. భగవంతుడి తీర్పు ఖచ్చితంగా ఉంటుంది. మీకు కీడు తలబెట్టే వారికి ఆ కీడే తిరిగి తలుగుతుంది.
వారి ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీర్ అవుతాయి. ఎవరైతే ఇతరుల గురించి మంచిగా ఆలోచిస్తారో వారికి దేవుడు రెట్టింపు ఫలితాన్నిస్తాడు. మంచి మార్గంలో నడిచే మీలాంటి వాళ్లకు ఈ యుద్ధంలో తప్పకుండా విజయం లభిస్తుంది. మిమ్మల్ని ఏ శక్తి ఆపలేదు. మీపై ఉన్న ప్రత్యేక దేవుడి కృప ఇప్పుడు మీ శత్రువుల ఆట కట్టించడానికి, వారి ప్లాన్లను నాశనం చేయడానికి సిద్ధంగా ఉంటుంది. కుంభరాశి స్నేహితులారా, మీ శత్రువుల అసలు ముఖాన్ని బయటపెట్టే ఆ కీలకమైన అక్షరం ఏమిటో మరియు వారి నుండి మీ కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మరియు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఆ భగవంతుని తలుచుకుంటూ కామెంట్ సెక్షన్ లో ఓం నమ శివాయ అని భక్తి శ్రద్ధతో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. కుంభరాశి వారికి మీ శత్రుల కుట్రలన్నీ త్వరలోనే అంతం కాబోతున్నాయి. ఈ రోజు నుండి మీ కాలం మారిపోతుంది, కానీ మీ బాధ్యతలు కూడా పెరిగిపోతాయని గుర్తుంచుకోండి. ఆ బాధ్యతలను మోసే శక్తి మీకు ఉంది. ఎందుకంటే భగవంతుడు ఎప్పుడూ ఒక మనిషికి తన శక్తికి మించిన భారాన్ని ఇవ్వడు. మీరు ఎదుర్కోబోయే ప్రతి సవాలు కూడా మీ మంచి రోజుల్లో మీకు అనుకూలమైన ఫలితాలనే ఇస్తుంది. అకస్మాత్తుగా శుభవార్తలు వింటారు. ఎన్నాళ్లుగానూ ఆగిపోయిన పనులు మళ్లీ వేగంగా ముందుకు వస్తాయి. మీరు కలలో కూడా ఊహించని ఒక వ్యక్తి లేదా ఒక అపరిచితుడు కూడా మీకు సహాయం చేయడానికి ముందుకు వస్తారు. మరి రాబోయే 24 గంటల్లో ఇలాంటి అద్భుతమైన యోగాలు మీ దారిలో ఉన్న చీకటిని తొలగించి వెలుగుని నింపబోతున్నాయి. మీ మీద మీకు నమ్మకం ఉండాలి. ఓపిక పట్టండి. అన్నిటికంటే ముఖ్యంగా దేవుడికి కృతజ్ఞత చెప్పండి. ఎందుకంటే శత్రులాట ముగిసింది. ఇప్పుడు మీకు న్యాయం జరిగే సమయం మొదలయ్యింది. మీ విజయాన్ని ఎవరూ ఆపలేరు. మరి స్నేహితులారా, నిజం బయటపడే ముందు ఆకాశంలో కలకలం మొదలవుతుంది. మనసులో ఏదో తెలియని ఆందోళన కలుగుతుంది. ఆ తరువాత పరిస్థితులు అకస్మాత్తుగా మారతాయి. గత కొన్ని రోజులుగా మీరు అనుభవిస్తున్న ఆ మనశ్శాంతి లేని స్థితి మామూలు విషయం కాదు. మీ అదృష్ట చక్రం వేగంగా తిరుగుతుందని చెప్పడానికి అదొక గుర్తు. పాత తప్పులన్నీ తొలగిపోయి కొత్త జీవితం ప్రారంభమవుతుంది. అదృష్టం మారుతున్నప్పుడు మొదట పాత లెక్కలన్నీ క్లియర్ అవుతాయి. ఆ తర్వాతే కొత్త సుఖ సంతోషాలు తలుపులు తెరుచుకుంటాయి. ఈ రాబోయే 24 గంటలు మీకు కొన్ని విషయాలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. మీ నిజమైన శ్రేయోభిలాషి ఎవరు, మీ ముందు నటిస్తూ ముసుగు వేసుకున్న ద్రోహి ఎవరు, మీ అభివృద్ధిని చూసి కుళ్ళుకుంటున్న వారు ఎవరు అనేది మీకు అర్థమవుతుంది. దేవుడు తన భక్తుడిని ఎప్పుడు చీకటిలో ఉంచడు. ఈ రోజు నాకు కలుగుతున్న దేవుడి సంకేతాలు ప్రకారం మీ దారిలో ముళ్లు వేస్తున్న ఆ శత్రువు ఇప్పుడు బలహీన పడిపోతాడు. వారు వేసిన ప్లాన్లు వలలో వారి చిక్కుకుపోతారు. ఇక బయటకు వచ్చే దారి దొరకదు. మీపై పన్నిన ప్రతి కుట్ర ఇప్పుడు వారికి ఎదురు తిరుగుతుంది. మీరు దేనికైతే భయపడుతున్నారో ఆ సమస్య పుణ్యమా అని మీకు ఒక వరంగా మారి మిమ్మల్ని మరింత స్ట్రాంగ్ గా చేస్తుంది. నేను మీ అందరికీ చేతులు జోడించి వేడుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఒక మామూలు విషయం కాదు. మీ జీవితానికి సంబంధించిన అత్యంత తీవ్రమైన హెచ్చరిక. ఈ రాబోయే 24 గంటల్లో గ్రహాల గమనాన్ని మీరు అర్థం చేసుకొని అప్రమత్తంగా ఉండాలి. ఒకవేళ మీరు ఈ గుర్తులను నిర్లక్ష్యం చేస్తే మాత్రం మీరు ఊహించని దెబ్బ తగులుతుంది. మీ కలలన్నీ ముక్కలైపోతాయి. అందుకే ఇప్పటికైనా మేల్కొనండి. దేవుడి నామాన్ని స్మరించండి. తప్పకుండా కామెంట్ సెక్షన్ లో హరహర మహాదేవ జై హనుమాన్ అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే హనుమాన్ చాలీసా తప్పకుండా పఠించండి. స్నేహితులారా, మీరు జీవితంలో అందరినీ నమ్మారు, ప్రేమనిచ్చారు, బంధాలను గౌరవించారు. ఎందుకంటే కుంభరాశి వారు ఎవరినైనా మనస్ఫూర్తిగా నమ్ముతారు. కానీ మీకు దక్కిందేమిటి? వెన్నుపోటు, మోసాలు మరియు కొందరి కుతంత్రాలు. మీ సంతోషానికి ఎవరో దిష్టి తగిలేలా చేశారు. మీ ఇంటి గొడవలకు, ఆర్థిక ఇబ్బందులకు, అనారోగ్యానికి మీ అదృష్టం బాగోలేకపోవడం కారణం కాదు. మీ జీవితంలోనే ఉంటూ మిమ్మల్ని నాశనం చేస్తున్న కొందరు వ్యక్తులు కుట్రలే దీనికి అసలు కారణం. ఆ వ్యక్తులు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. వ్యాపారం ఎందుకు ఆగిపోతుంది? చేతికి అందవలసిన డబ్బు చివరి నిమిషంలో ఎందుకు వెనక్కి వెళ్లిపోతుంది? ఇంట్లో పిల్లలు పదే పదే అనారోగ్యం బారిన పడడం, రాత్రిపూట నిద్ర కరువవ్వడం, ఇవన్నీ ఏదో సాదాసీదాగా జరుగుతున్నవి కావు. మీ జీవితంలోనే ఉంటూ మీకు అత్యంత ఆత్మీయుల్లా నటిస్తూ ఆ ఇద్దరు వ్యక్తులు ఆడుతున్న నాటకం ఇది. అవును, కేవలం ఆ ఇద్దరే మీ సర్వనాశనానికి కారణం. మీ ఎదుగుదలను చూసి వారు అసూయతో రగిలిపోతున్నారు. మీ ఆరోగ్యం పాడవ్వాలని కోరుకున్నారు. మీరు చాలా అమాయకులు కాబట్టే మీ చుట్టూ ఇంత ప్రమాదకరమైన వ్యక్తులు ఉన్నారని మీరు గుర్తించలేకపోతున్నారు. ఎవరినైతే మీరు ప్రాణప్రదంగా నమ్మారో, ఎవరినైతే మీ ఇంట్లోనూ మీ గుండెల్లోనూ చోటు ఇచ్చారో ఆ ఇద్దరే చెడు ప్రయోగాల శక్తులతో మిమ్మల్ని కట్టిపడేశారు. అందుకే మీ ప్రతి పని, మీ ప్రతి సంతోషం విజయం వరకు వెళ్లకుండా మధ్యలోనే ఆగిపోయింది. ఏదైనా మంచి పని అవుతుంది అనుకునే లోపు లేదా ఒక శుభవార్త వినేలోపు అకస్మాత్తుగా అడ్డంకులు రావడం, సంబంధం లేని విషయాలు, ఇంట్లో పెద్ద గొడవలు జరగడం, ఉన్నట్టుండి అనారోగ్యం పాలు కావడం, ఇవన్నీ కేవలం యాదృచ్ఛికం కాదు. ఇది వారి కుట్ర, వారి చెడు దృష్టి ఫలితం. మొదటి వ్యక్తి విషయానికి వస్తే ఆ వ్యక్తి పేరులోని మొదటి అక్షరం
అక్షరం. మొదటి వ్యక్తి విషయానికి వస్తే ఆ వ్యక్తి పేరులోని మొదటి అక్షరం ఎస్. వీరు మీకు అతిపెద్ద గండం. మీ ముందు చాలా తీగా మాట్లాడతారు. మీ ప్రతి పనిలోనూ సలహాలు ఇస్తూ మీ మేలు కోరే వారిలా నటిస్తారు. కానీ వారి మనసులో మొత్తం విషమే నిండి ఉంటుంది. మీ అభివృద్ధి, మీ ఇంటి సంతోషం వారి కంటి మీద కొనుకు లేకుండా చేస్తుంది. మీకు ఏదైనా మంచి జరిగితే వారికి అసలు నిద్ర పట్టదు. వారి చూపు తగిలితే చాలు మీ పనులన్నీ చెడిపోతాయి. అప్రమత్తంగా ఉండండి. ఎదురుగా నవ్వుతూనే వెనుక నుండి మిమ్మల్ని దెబ్బతీస్తున్నారు. ఇక రెండో వ్యక్తి అసలు ఊహించని వారు. మీ పక్కనే ఉంటూ వెన్నుపోటు పొడిచే రకం. మీరంటే చాలా గౌరవమని, మీరు లేకపోతే నేను లేను అని మీతో నిరంతరం ఉంటూనే మీ నాశనాన్ని కోరుకుంటున్నారు. మీ గొప్పతనాన్ని అందరి ముందు పొగిడి మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రం లోపల నవ్వుకుంటారు. మీ బలహీనతలే వారి ఆయుధాలు. మీరు తీసుకునే నిర్ణయాలకు పైకి ఒప్పుకున్నట్టు కనిపిస్తారు. కానీ మనసులో మాత్రం మీ పతనాన్ని ఆశిస్తారు. వారు చేసే మరో ప్రమాదకరమైన పని ఏమిటంటే ప్రతి తప్పును ఇతరుల మీద నెట్టేసి తాము మాత్రం చాలా అమాయకులుగా నిలబడతారు. కుంభరాశి స్నేహితులారా, ఆ ఇద్దరు వ్యక్తులు అసలు రంగు బయటపడే సమయం వచ్చింది. వారి నుండి మీ సంపదను, మీ ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. అంతకంటే ముందుగా వీడియోని తప్పకుండా లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో ఓం నమ శివాయ అని తప్పకుండా కామెంట్ చేయండి. ఇలా చేయడం ద్వారా ఇలాంటి ద్రోహుల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకునే శక్తిని పొందుతారు. మరి స్నేహితులారా, ఆ వివరాలన్నీ పూర్తిగా తెలుసుకుందాం. ప్రతి తప్పును ఇతరుల మీదకు తోసేస్తూ తాము మాత్రం ఎప్పుడు నీతివంతుల్లా నటిస్తూ ఉంటారు. తమ తప్పును ఎప్పుడు ఒప్పుకోరు సరికదా. ఎప్పుడు ఏదో ఒక సాకుతో తప్పించుకుంటూ ఉంటారు. మీ జీవితంలో కూడా ఎవరైనా ఇలాంటి వారు ఉంటే మాత్రం ఇక మేల్కొనే సమయం వచ్చింది. ఇప్పుడు మీరు ఎమోషనల్ అవ్వాల్సిన పని లేదు. ఒక కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక విషపూరితమైన బంధాన్ని తెంచుకోవడం పాపం కాదు. కానీ అటువంటి తప్పుడు మనుషులను భరిస్తూ జీవితాన్ని నాశనం చేసుకోవడమే అసలైన పాపం. ఆ ఇద్దరు మీకు తెలియకుండానే మీ జీవితంలో విషం నింపుతున్నారు. ఆ ఇద్దరితో బంధాన్ని ఇప్పుడే తెంచుకోండి. ఎందుకంటే వారు మీ కుటుంబాన్ని, మీ సంతోషాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు. రాబోయే 24 గంటల తర్వాత వచ్చే ఈ ప్రత్యేక రోజుల్లో కనుక మీరు వారిని దూరం పెట్టకపోతే జరగబోయే నష్టాలను ఎవరూ ఆపలేదు. ప్రమాదం మీ ఇంటి గడప ముందే పోచి ఉంది. మీ ప్రాణాలు, మీ కుటుంబ భద్రత మరియు మీ పిల్లల భవిష్యత్తు ఇప్పుడు ఆ ద్రోహుల చేతుల్లో చిక్కుకుపోతాయి. నేను ఇక్కడ మిమ్మల్ని భయపెట్టడానికి రాలేదు, మిమ్మల్ని మేలు కొలపడానికి వచ్చాను. ఎప్పటి వరకు అయితే మీరు అటువంటి వ్యక్తులకు దూరంగా ఉండరో అప్పటి వరకు మీ అదృష్టం మారదు. మీ సంపాదన మీ దగ్గర నిలవదు. మీ ఇల్లు ప్రశాంతంగా ఉండదు. మీ ఆరోగ్యం కుదుట పడదు. మీరు పడే కష్టం అసలు ఫలించదు. ఇప్పుడు నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది. బాగా ఆలోచించుకోండి. ఎందుకంటే సమయం చాలా తక్కువ ఉంది. ఈ మాటలు కనుక మీ మనసును తాకితే అవును మా మనసును తాకాయి అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఎందుకంటే ఆ పరమశివుడు మరియు హనుమంతుడి నామంలో ఉన్న శక్తి ఈ ప్రత్యేక రోజుల్లో మీ చుట్టూ ఉన్న చెడును తొలగించి మీ ఇంటిని పవిత్రం చేస్తుంది. ఇక మీరు చేయవలసిన ఈ రోజు ప్రత్యేక పరిహారాల గురించి వినండి. ప్రతి సోమవారం సూర్యోదయం తర్వాత ప్రశాంతంగా కళ్ళు మూసుకొని కూర్చొని మీ జీవితంలో మీరు చేసిన తప్పులను మనస్ఫూర్తిగా అంగీకరించండి. మీరు ఎవరికైనా తెలిసి తెలియక కీడు చేసి ఉంటే వారిని మనసులోనే క్షమించమని అడగండి. ఇకపై ఎవరికి కీడు చేయను, చెడు చేయను, కేవలం మంచి మార్గంలోనే నడుస్తాను అని సంకల్పం తీసుకోండి. మరియు ఈ రోజు సాయంత్రం వేళ మీ ఇంట్లోకి భక్తితో శివుడి ఫోటో లేదా లింగం చెంత నెయ్యితో దీపం వెలిగించండి. నెయ్యితో దీపం పెట్టి సాంబ్రాణి లేదా అగరవత్తులు వెలిగించడం వల్ల మరియు హనుమంతుడిని స్మరిస్తూ తెల్లటి పూలతో పరమేశ్వరిని పూజించడం వల్ల ఆ కాంతి ఈ రాబోయే 24 గంటల్లో పుణ్యకాలాల్లో మీ జీవితంలోని చీకటిని పీల్చుకుంటూ వస్తుంది. మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ బయటకు పంపిస్తుంది. ఎవరైతే సమయం ఇచ్చే హెచ్చరికను అర్థం చేసుకుంటారో వారు మాత్రమే సురక్షితంగా ఉంటారు. ఈ రోజు నేను చెప్తున్న ఈ కఠిన నిజాలు మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, మిమ్మల్ని సరిదిద్దడానికి మాత్రమే. ఇప్పుడే మీరు జాగ్రత్త పడితే మీ జీవితం కాపాడబడుతుంది. లేదంటే ఆ తరువాత కేవలం పశ్చాత్తాపం తప్ప ఏమీ మిగలదు. స్నేహితులారా, ఈ రాబోయే 24 గంటల్లో మీ జీవితానికి ఆఖరి మలుపు వంటిది. ఈ రాబోయే 24 గంటలు అసలైన నిజాలు మీ కళ్ల ముందుకు వస్తాయి. మీ శత్రులాట ముగిసిపోతుంది. మీ విజయం ఖాయం. మీ అదృష్టం మళ్లీ ప్రకాశిస్తుంది. ఇప్పటికైనా భయాన్ని వదిలేయండి. మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. ఆ దేవుణ్ణి నమ్మండి. నిరంతరం సోమవార వ్రతస్మరణ, దైవనామస్మరణ చేస్తూ మంచి పనులు చేయండి. ఈ సమయం మీది, విజయం మీదే. కేవలం నమ్మకంతో ముందుకు సాగి ఈ అద్భుతమైన రోజుల్లో దేవుడి ఆశీస్సులు పొందండి. మరి స్నేహితులారా, మీకు అత్యంత ప్రమాదకరమైన సమయం మొదలయ్యింది. శత్రుల ముసుగులు తొలగిపోయే రోజులు దగ్గర పట్టాయి. కాబట్టి ముఖ్యంగా ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తి ఒక విషసర్పం లాంటి వాడు. రాబోయే 24 గంటల తర్వాత శివ పూజ ప్రత్యేక రోజులు వస్తున్నాయి. కాబట్టి సమయంలో చెడు శక్తులు చాలా ఎక్కువగా ఉంటాయి. కానీ అదే
సమయంలో నిజాలు బయటపడతాయి. ఆ పరమేశ్వరుడి దైవకాంతి వల్ల మీ శత్రుల అట్ట రంగు బయటపడుతుంది. మీకు అత్యంత సన్నిహితులు అనుకున్న వారే మీ పాలిట శత్రువులని మీకు అర్థమవుతుంది. ముఖ్యంగా ఎస్ అనే అక్షరం గల వ్యక్తి ఎదురుగా తీయగా మాట్లాడుతూనే వెనక నుండి కుట్రలు చేస్తున్నాడు. మీ అనారోగ్యం, ధన నష్టం మరియు మనశ్శాంతి లేకపోవడానికి ఆ వ్యక్తే కారణం. మీరు విజయం సాధించాలంటే ఓపిక, కుంభరాశి వారికి సహజమైన పట్టుదల, నమ్మకం మరియు నిజాయితీని వదులుకోవద్దు. కోపం తగ్గించుకోండి. ఆవేశంలో తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు. ఎవరైతే ఈ కష్టకాలంలో నిలబడతారో వారికి అపారమైన విజయం లభిస్తుంది. మరియు స్నేహితులారా, కుంభరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.